శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి, అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మనం సజ్జనగడ రామదాసు గారి యొక్క దివ్య లీలల వైభవంలో 12వ రోజు మనం స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా విఠల్ బాబా గారికి, మాతా నిరంజనానంద సరస్వతి స్వామి వారికి మనం శిరస్సు వంచి నమస్కారం చేసుకుని ఇవాళ మనం లీలలను స్మరణం చేసుకుందాం. నిత్యానందుల వారు తర్వాత కథను చెప్పడానికి ప్రారంభం చేశారు. సమర్థుల వారు శ్రీరామనవమి ఉత్సవాలు పూర్తి చేసి యాత్రకి బయలుదేరారు. వారి పాదాలకి పావుకోళ్ళు, చేతిలో జపమాల, సంకలో జోలే, సొరకాయ పాత్ర, దేహానికి పొడుగైనటువంటి చొక్కా, తలపైన టోపీ ధరించి ఒక శుభముహూర్తంలో బయలుదేరారు. ముందుగా పంచవటిని చేరి శ్రీరామచంద్రుని, హనుమంతుని అర్థించి తన యాత్ర సఫలీకృతం కావాలని సంకల్పించారు. ప్రపంచం దర్శనం చేయడానికి తాను ఈ విధంగా ముందుకు పోవాలో శ్రీరాములు వారే నిర్ణయించారని సమర్థుల వారు సంకల్పించారు. నాయనా విద్యాసాగర, తాను తపస్సులో ఉండగానే కృష్ణా తీరంలో ఉండి ధర్మోద్ధరణ చేయమని శ్రీరాములు వారు ప్రేరేపించినటువంటి ఆ మహత్తర కార్యాన్ని సాధించడానికి శారీరక దృఢత్వము, మానసిక దృఢత్వము, పూర్ణమైనటువంటి ఇంద్రియ నిగ్రహం ఉంటే గాని ఆ కార్యం సాధ్యం కాదని వారి ఉద్దేశ్యం. అలాగే ప్రపంచ జ్ఞానం, మానవుల తాలూకా స్థితులని, గతులని పూర్తిగా అవగతం చేసుకోవడానికి తాను యాత్రని భిక్షాటన వృత్తిలో కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. అది తెలిపితే విద్యాసాగరుడు, ఏ సద్గురుమూర్తి, లోకంలో జనులు భిక్షాటన వృత్తిని అతి హేయంగాను హేళనగాను చెప్పుకుంటారు కదా. ఇతిహాసాల్లో అనేక మంది మహాత్ములు ఈ వృత్తిని అవలంబించారని చెబుతున్నారు. అంతేకాకుండా సాక్షాత్తు పరమశివుడి ఆది భిక్షువు కదా. ఈ వృత్తిలో ఏదో మర్మం దాగి ఉంది మహాప్రభు, గురుదేవ, ఈ మర్మాన్ని నాకు వివరించి చెప్పండి అని అడిగాడు. అప్పుడు నిత్యానందుల వారు, చిరంజీవి, ఇంద్రియ నిగ్రహం పొందడానికి తీవ్రమైనటువంటి తపస్సు చేసి మనోజయం పొందడానికి ఎంత ముఖ్యమో, అలాగే లోకోద్ధరణం, ధర్మ సంస్థాపన చేయాలి అనే దేశమంతా తిరిగి ఆనాటి కాలమాన స్థితిగతులను గ్రహించడం అంత ముఖ్యం. మానవుల తాలూకా ఆచార వ్యవహారాలు, స్వధర్మాచరణ ఎలా ఉందో గ్రహించడం దేశోద్ధారకుల కర్తవ్యం. స్వధర్మానికి హానికరమైనటువంటి విఘ్నకారకాలైనటువంటి క్రియలు ఎవ్వరూ ఏ విధంగా చేస్తున్నారో పూర్తిగా గ్రహించడం ధర్మస్థాపకుని ప్రథమ కర్తవ్యం ఉంటుంది. అందుకు భిక్షాటనం ఉపకారం చేస్తుంది. నాయన, స్వామి సమర్థులు భారతదేశమంతా ఉత్తరం నుంచి దక్షిణానికి, తూర్పు నుంచి పడమరకి పాదచారి అయి తిరిగి సమగ్రంగా దేశ కాల మాన పరిస్థితులు గమనించాడు. అతని వద్ద ద్రవ్యమేమీ లేదు. శరీర పోషణకి భిక్షావృత్తిని ఆశ్రయించాడు. ప్రతిదినం ఏదో ఒక గ్రామానికి మజిలీ చేసి తన నిత్యకృత్యాన్ని నిర్వర్తించుకుని మధుకరి కోసం బయలుదేరేవాడు. భిక్ష స్వీకరించి ఒక ప్రదేశంలో కూర్చుండి సమస్తమందు నిండి ఉన్నటువంటి శ్రీరామచంద్ర పరబ్రహ్మకి నైవేద్యం పెట్టి హోమంలో సమిధలు, హవిస్సులు సమర్పించి ఈ విధంగా జఠరాగ్నికి ఆహారం ఆహుతులుగా సమర్పించేవారు. కుమార, సమర్థుల భిక్షాటన కేవలం ఉదర పోషణార్థం కాదు. సమాజాన్ని ఉద్ధరించడానికి నగరమైన, కుగ్రామమైన తిరిగి ఆయా స్థితిగతులు, మానవుల తాలూకా ధర్మ నిరతని తెలుసుకోవడానికి చక్కని ఉపాయం కేవలం భిక్షావృత్తి మాత్రమేనని భావించి ఆచరించారు. భిక్ష నిర్భయ స్థితిని పొందుతుంది. భిక్ష వలన మహాత్యం అంటే దాని తాలూకా ఖ్యాతి వెల్లడవుతుంది. భిక్ష వలన క్షయం అంటే ఈశ్వరుని తాలూకా కృప లభిస్తుంది, స్వాతంత్ర్యం కలుగుతుంది, మాన అవమానాలయందు సమత్వము, నిరహంకారం కలుగుతుంది అని నిత్యానందుల వారు భిక్షాటన వృత్తి విశిష్టత తెలియజేసి సమర్థుల వారి సంకల్పాన్ని వివరించారు. సమర్థుల వారు యాత్ర ప్రారంభం నాసిక్లోని పంచవటిని చేరి ఆ ఆరాధ్య దైవము, ప్రత్యక్ష గురుదేవులైనటువంటి సమర్థుల వారు రామచంద్ర ప్రభువుల వారిని దర్శించి బయలుదేరారు. అంటే భిక్షాటన చేయడం వలనటువంటి నాలుక తాలూకా రుచిని జయించడం జరుగుతుంది.
అలాగే ఇక ఎక్కడా కూడా తనంటూ తనకి వండుకోవటానికి ఏమీ చేయడం ఉండటానికి కూడా ఇంకా ఏమాత్రం ఉండటానికి అవకాశం లేకుండా భిక్షాన్నాన్నే పరమావధిగా ఎంచుకుంటారు లోకోద్ధారకులు. హే దయానిధి సద్గురుమూర్తి, నువ్వు నిర్గుణ పరబ్రహ్మవి. నీవు స్పృష్టి కారకుడవైనటువంటి లోకాలను ఉద్ధరించడానికి మాంస శరీరాన్ని ధరించిన మానవ ధర్మాన్ని ప్రబోధించావు. సర్వసాధారణ మానవుడు ఏ విధంగా కష్టాలని దుఃఖాలని సహించి జీవించాలో నువ్వు కూడా సహించి జీవించి ప్రబోధించావు. కరుణాసాగర, నువ్వు సర్వభూతాలకి హితుడివి, తల్లివి, తండ్రివి, నీవే గురువివి, దైవానివి కూడా నువ్వే. సకల దేవతా రూపంలో ఈ జగత్తులో జరిగే పూజలను సేవలను గ్రహించి గ్రహీతవి నువ్వే. నాయన దాశరథి, నీ కార్యాన్ని నెరవేర్చుకోవడానికి నన్ను సాధనంగా చేసుకుని నువ్వే నిర్వర్తించడానికి చేస్తున్నావు. ప్రజలపైన నీ దయ అపారము. ధర్మరక్షక, లోకోద్ధరణ, ధర్మస్థాపన చేయడానికి నేను నీ హితోపదేశంతో దేశకాలమాన పరిస్థితులు తెలుసుకోవడానికి నిమిత్తమై తీర్థయాత్ర చేయడానికి సంకల్పించాను. నాకు అండా దండలు నువ్వే. మార్గదర్శకుడివై మార్గ ప్రబోధకుడివై నడిపించు. హే కౌసల్యనందన, నీ దర్శన భాగ్యం కలిగించి మంత్రదీక్ష నొసికి నిన్ను సేవించుకునే భాగ్యం నాకు కలిగించావు. నిరంతరం నీ పాదపద్మాలను సేవించే బుద్ధిని భాగ్యాన్ని ప్రసాదించు. నేను సదా నీవాడని అనాథరక్షక శరణు శరణు అని ప్రార్థించి స్వామి సమర్థుల వారు మానసికంగా శ్రీరామచంద్రమూర్తిని దర్శించి సాష్టాంగ వందనం చేసి సెలవు తీసుకుని బయలుదేరారు. పంచవటి నుంచి నేరుగా భారతావనిలో క్షేత్రరాజము అతి పురాతనమైనటువంటిది, పురాణ ఇతిహాసాల్లో అనేక సందర్భాలలో విశేషంగా చెప్పబడినది అయిన క్షేత్రమైనటువంటి కాశీకి వెళ్ళారు. నిరంతరం కాశీక్షేత్రవాసుడైనటువంటి విశ్వనాథుడు శ్రీరామ మంత్రం జపం చేస్తూనే ఉంటాడని, అక్కడ శరీర విసర్జన చేసిన వారికి శ్రీరామ తారక మంత్రం ఉపదేశిస్తాడని పురాణాలు చెప్పుతున్నాయి. అందుకే శ్రీరామనామ మంత్రోపాసకుడైనటువంటి సమర్థరామదాస స్వామి తన యాత్రని ప్రథమంగా కాశీ నుంచి ప్రారంభం చేసి కాశీ చేరి పవిత్ర గంగా నదిలో స్నానం చేసి గంగామాతని పూజించి విశ్వేశ్వరుని దర్శించాలని ఆలయంలో ప్రవేశించారు. ఆ సమయంలో అర్చకులు రుద్రాభిషేకం చేస్తున్నటువంటి సమయంలో స్వామి సమర్థులు కాషాయం రంగు పొడుగాటి అంగి, చేతిలో కమండలం, యోగదండం, జపమాల, సంకన జోలి తలపాగా ధరించి ఆ వేషం చూస్తే సాక్షాత్తు బ్రాహ్మణుడు, ఈయన బ్రాహ్మణేతర సన్యాసి అనుకుని గర్భాలయంలోకి రానియకుండా అడ్డగించి వెనకకి వెళ్ళమని గద్దించారు. స్వామి సమర్థులు వారి మాటలకి కొంచెమైనా కోపం తెచ్చుకోకుండా అక్కడే ఆగి బ్రాహ్మణులకి విశ్వనాథునికి సాష్టాంగదండ ప్రణామములు ఆచరించారు. ఇదంతా శ్రీరామచంద్ర ప్రభువు సంకల్పం కాబోలు అనుకుని శ్రీరామ మంత్రం జపం చేసుకుంటూ ఆలయం నుంచి బయటకు వచ్చేసారు స్వామి సమర్థులు. అప్పుడు బ్రాహ్మణులు అంతమంది కూడా పకపక నవ్వుతూ వారి వేషం గురించి చర్చించుకుని తిరిగి రుద్రాభిషేకం చేయబోగా వారిని గర్భాలయంలోంచి శూన్యంగా దర్శనమయ్యింది. అక్కడ ఉన్న లింగం మాయమైపోయింది. బ్రాహ్మణులు అందరూ ఆందోళన చెందారు. శరీరం గగురుపాటు చెందగా ఆశ్చర్యంతోని దుఃఖంతోని, స్వామి ఏమిటి వింత ఈశ్వర, మా అపరాధం ఏమిటి స్వామి, మా పూజలు ఎందుకు నిరాకరించి మాయమయ్యేవు తండ్రి, నిరంతరం నీ సేవలో ఉన్న మాకెందుకు ఈ శిక్ష, మా అపరాధం ఏమిటి తండ్రి, దేవాదిదేవ జగద్రక్షక దీనబంధు భోళాశంకర, మా అపరాధం తెలియజేయి, సరిదిద్దుకుని నీ కృపకు పాత్రులవుతాం, లేదా మాకు మరణమే శరణ్యం అని ఏడుస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కాశీ ఆలయంలో ఉన్నటువంటి పురోహితులు, అర్చకులు. అప్పుడు గర్భాలయం నుంచి, మూర్ఖులారా, ఇప్పుడు మీరు ఎగతాళి చేసినటువంటి వ్యక్తి మహాత్ముడు, సాక్షాత్తు హనుమంతుని అవతారం, శ్రీరామానుగ్రహ పాత్రుడు. వారిని తరిమివేసి నిందించి హేళన చేశారు. ఏది ఎంత అపచారమో మీకు తెలియదు. ఈ ఆలయం భక్తులందరికీ దర్శనీయం. ముందు ఆ మహాత్ముని దగ్గరికి వెళ్ళి శరణు పొంది వారిని సగౌరవంగా మందిరంలోకి తీసుకుని రండి, అప్పుడు మీకు నా దర్శన భాగ్యం లభిస్తుంది అని గొప్ప ఆకాశవాణి వినిపించింది. వెంటనే బ్రాహ్మణులు తమ అపరాధం తెలుసుకుని మహానుభావుని పట్ల మనం ప్రవర్తించినటువంటి తీరు పరమేశ్వరుడికి కోపం తెప్పించింది. శివుడి అనుగ్రహం పొందాలి అంటే
ఆ బైరాగి ఎక్కడున్నా తీసుకురావాలి అని అందరూ పరుగు పరుగున ఆలయం నుంచి బయటకు వచ్చి 4 పక్కల పరిగెట్టి వెళుతుండగా దశాశ్వమేధ ఘట్టం వైపు వెళుతున్నటువంటి సమర్థరామదాస స్వాములు వారు కనిపించారు. వారు వెళ్ళి ఆయన పాదాలపై పడి మమ్మల్ని క్షమించమని వేడుకున్నారు. మా అపరాధాలను మన్నించి తాము ఆలయంలో ప్రవేశించి మమ్మల్ని అందరినీ కూడా శివలింగ దర్శనం కలిగించమని ప్రాధేయపడ్డారు. సమర్థరామదాస స్వామి ఆ బ్రాహ్మణుల తాలూకా ప్రార్థనని మన్నించి మళ్ళీ విశ్వేశ్వరాలయానికి చేరి ఆ కైలాసనాథుని స్మరించి ఇలా ప్రార్థించారు. దేవాదిదేవ కైలాసగిరి నిలయ పార్వతీ మనోనాయక శంకర, నీ లీలల అమోఘం. శరణాగత వత్సల, నీవు భక్త సులభుడివి, అనాథనాథుడివి. నీవు ఆగ్రహిస్తే ప్రళయం సంభవిస్తుంది. దీనశరణ్య, ఈ బ్రాహ్మణులు అమాయకులు, నీపై అమితమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వాడు, నిరంతరం నీ సేవలో పునీతులైన వారు. విశ్వేశ్వర, నువ్వు వాళ్ళ పట్ల దయ చూపి నీ దర్శన భాగ్యం వారికి కలిగించు. నువ్వు కానరాకపోవడం వలన వాళ్ళు ఏడుస్తున్నారు. సర్వలోకనాయక, ఆదిదేవ, త్రిశక్తి స్వరూప, ఈ దాసుడి కోసం నువ్వు చూపించినటువంటి చమత్కార్యాన్ని మాని నాపై దయతో నీ దివ్యమైనటువంటి దర్శనాన్ని కలిగించు. చంద్రశేఖర, శరణు శరణు అని సాష్టాంగ దండ ప్రణామములు చేశారు స్వామి సమర్థులు. వెంటనే లింగం ప్రత్యక్షమైంది. ఆ లీల బ్రాహ్మణులందరికీ ఆనందం కలిగించింది. వారి మహత్తుకి ఆశ్చర్యపడి హరహర మహాదేవ శంభో శంకర అని జై జయ నినాదాలు చేశారు. శ్రీ స్వామి సమర్థులు జై జయ రఘువీర సమర్థాన్ని జయనాదం చేశారు. వారందరూ స్వామి సమర్థ, మీ ద్వారా మాకు శంకరుని వాణి వినిపించేందుని పాదాలపై పడ్డారు. స్వామి కొద్ది రోజులు కాశీలోనే నివసించారు. అక్కడ అనేక మంది సాధకులతోని, సన్యాసులతోని, బైరాగులతోని పరిచయమై వారి వారి సాధనా విషయాలు తెలుసుకుని స్వామిని దర్శించి ఎందరో సాధకులు వారి సాన్నిహిత్యంతో మేలు పొంది వారి సాధనలోని లోపాలను తొలగించుకుని వారికి శిష్యులయ్యారు. స్వామి కాశీలోని హనుమాన్ ఘట్టంలో ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించి ఆలయం ఏర్పాటు చేసి తన శిష్యుని అక్కడ పూజారిగా నియమించారు. కాశీలోని ఉత్తమమైనటువంటి తాపసుల వద్ద శ్రద్ధాభక్తులతో వారి వారి అనుభవాలు తెలుసుకున్నారు. కాశీలో ఉండగానే గయా ప్రయాగ క్షేత్రాన్ని దర్శించి ఆ తర్వాత కొంతకాలం కాశీ విశ్వేశ్వరుడు అనుమతి పొంది వారి ఉపాసనా దైవమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి జన్మస్థానమైనటువంటి అయోధ్యకు చేరి అక్కడ సరయూ నదిలో ప్రతిరోజు స్నానం చేసి శ్రీరాముని ఆలయంలో దర్శించి అనేకులైనటువంటి మహాత్ములని కలుసుకుని కొన్ని రోజులు అక్కడ నివసించారు. తరువాత మధుర బృందావనం, గోకులాన్ని దర్శించి వారికి ఆయా ప్రాంతంలో శ్రీకృష్ణుని లీలల దర్శనం కూడా కలిగింది. అక్కడ ఉన్నటువంటి వైష్ణవ భక్తులతో పరిచయం కలిగింది. వారి వారి అనుభవాలు తెలుసుకుని అక్కడి నుంచి ద్వారకకి వెళ్ళి అక్కడ గోపీనాథుని దర్శనం చేసుకుని తీర్థయాత్రల తాలూకా విధులు సశాస్త్రీయంగా నిర్వర్తించి పిండార్క ప్రభాస తీర్థం మొదలైనటువంటి క్షేత్రాలను దర్శించి వారు క్రమంగా పంజాబ్ మీదుగా శ్రీనగర్ చేరారు. అక్కడ ఉన్నటువంటి నానకు మతాభిమానులైనటువంటి సాధువులతో శ్రీరామదాస స్వామికి పరిచయం కలిగింది. సాధువులు సమర్థరామదాస స్వామి వారి పరిచయం కొలది అతి తక్కువ కాలంలోనే ఆత్మజ్ఞానం పొందారు. శ్రీనగరంలో అంటే శ్రీనగర్కి ఎవరెవరని మహాత్ములు వస్తారో అక్కడ సాధువులంతమంది వారికి వెళ్ళి వేదాంత విషయంలో ప్రశ్నలు అడిగి సందేహాలు సమాధానం తెలుసుకొని సాధువులు కూడా ఎన్నోసార్లు స్వామివారిని హాస్యాలాడుతూ సమర్థుని యాగానికి ఆలకించి ఈ ప్రాంతమందున ప్రసిద్ధులకు సాధువులంతమంది కూడా దర్శనానికి వెళ్ళారు. మొట్టమొదట సాక్షాత్తు స్వామి సమర్థుల వారిని చాలా ఆటలు పట్టించి ఏవేవో కుంటి ప్రశ్నలు వేశారు. వారికి మౌనంగానే ఉండేవారు. ఎటువంటి సమాధానాలు ఇచ్చేవారు కాదు మన స్వామి సమర్థులు. చివరికి వాళ్ళంతమందిని కూర్చోబెట్టి ఒక సాయంకాలం అంటే ప్రదోష సమయంలో కూర్చోబెట్టి వాళ్ళంతమందిని సభను ఉద్దేశించి ఒక ప్రవాహంతో సమానమైనటువంటి ఆధ్యాత్మిక ఉపన్యాసాన్ని, ఈ వేదాంత విషయాల పట్ల ఉన్నటువంటి సందేహాలని ప్రవాహంతో సమానమైనటువంటి ఉపన్యాసాన్ని ఇచ్చారు. ఆ ఉపన్యాసంలో సాక్షాత్తు ఎవరెవరైతే కొంటి ప్రశ్నలు చిన్న స్వల్పమైనటువంటి ప్రశ్నలు అడిగారో అటువంటి ప్రశ్నల దానికన్నా నిగూఢమైనటువంటి వేదాంత విషయాలని, ఆత్మజ్ఞానం గురించి, సాధకుడు ఎలా ఉండాలి, సన్యాసి ఎలా ఉండాలి, గృహస్థుడు ఎలా ఉండాలి, వేదాంత విషయాలన్నింటినీ కూడా లోతుకు వెళ్ళి పరిశీలించి వాటి తాలూకా సమాధానాలని
ఒక్కడాగి ప్రవాహంతో అక్కడ వాళ్ళకి చెప్పి వాళ్ళకి చెంపపెట్టుగా చెప్పి సమాధానాలు ఇచ్చి సభను ముగించారు. అప్పుడు స్వామి సమర్థుని భక్తిపూర్వకంగా కొన్ని ప్రశ్నలను అడిగి వాళ్ళ తాలూకా మహత్యాన్ని మహాత్ములు సైతం సమన్వయించుని చెప్పజాలని నాన్నకు మతస్థుల సందేహాలన్నింటినీ సమర్థుడు తేటమాటలో నివారించారు. సాధువులందరినీ అంతమందిని కూడా ఆధ్యాత్మిక నిరూపణకి ఎంతో బాధపడ్డారు. వాళ్ళంతమంది ప్రార్థనాపూర్వకంగా సమర్థరామదాస స్వామి వారు 1 మాసం వరకు తన వాళ్ళ దగ్గర ఉంచుకుని సమర్థుడు సాధువుల దగ్గర సెలవు తీసుకున్నప్పుడు సిక్కుల గురువులంతమంది కూడా వచ్చి మంత్రదానం కోసం చేతులు పెట్టి అడిగారు. చేతులు చాచి అంటే చేతులు ఎప్పుడు చాచుతారు? ఆకలితో ఉన్నప్పుడు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఉన్నప్పుడు చేతులు చాచుతారు. ఇక్కడ వీళ్ళేమిటి చేశారు? మంత్రం ఇవ్వమని చేతులు చాచారు సమర్థరామదాస స్వాముల వారిని. వాళ్ళకి సమర్థులు ఇలా చెప్పారు: మీ గురువు మహానుభావుడైనటువంటి నానక స్వామి ముసల్మానుకులు కూడా రామరామాని పలికించిన ధన్యుడు. మీ సాంప్రదాయం కథలు అనుగ్రహించిన ఉపదేశం తక్కువ కాదు. మీరు నానకు స్వామి ఏర్పరిచి మార్గాన్ని సార్థకం చేసుకోండి. ఇదే నేను ఇచ్చినటువంటి మంత్రదానం అని ప్రబోధించారు. శ్రీనగరాన్ని విడిచి సమర్థుడు హిమాలయానికి వెళ్ళారు. హిమాలయంలో అక్కడ బద్రీనాథం, కేదారనాథం, మానస సరోవర ప్రాంతాల్లో సందర్శించి హిమాలయంలో ఉన్నటువంటి మహోన్నత శృంగంపై శ్వేతమారుతి స్థానం ఉన్నది. అక్కడ సీతాధిక్యం వెరచి ఎప్పుడు వెళ్ళడు ఎవడను. అపూర్వమైనటువంటి అద్వైత మత స్థాపకులైనటువంటి ఆదిశంకరాచార్యులు వారు ఒక్కరు మాత్రమే అక్కడికి వెళ్ళారు. స్వామి సమర్థులు శిఖరాన్ని ఎక్కి హనుమానుని దర్శించి తిరిగి వచ్చారు. సమర్థులు ఈ విధంగా పశ్చిమ ఉత్తర భాగాన్ని యాత్రలు పూర్తి చేసుకుని పూర్వభాగముందున్న జగన్నాథాన్ని బయలుదేరారు. జగన్నాథంలోని పూరీ క్షేత్రంలో ప్రవేశించి జగన్నాథుని దర్శించి అక్కడ ఒక శిష్యుడు లభిస్తే అతడి పేరు పద్మనాభుడు. అతనికి మంత్రదీక్షనిచ్చి రామదాసీ సాంప్రదాయాన్ని తెలిపారు. జగన్నాథమునందునటువంటి ఒక మఠ నిర్మాణం చేశారు. అక్కడ శ్రీరామచంద్రమూర్తిని ప్రతిష్ఠించి మఠంలో నిత్యం ధార్మిక ప్రబోధాలు చేశారు. అక్కడ భక్తులకి సమర్థులు నవవిధ భక్తి మార్గాల్ని సమయానుకూలంగా ప్రబోధించారు. శిష్యుడైనటువంటి పద్మనాభునికి 13 కోట్ల మంత్రజపం ఆచరించమని ఆదేశించి మఠ నిర్వహణ బాధ్యతని అప్పజెప్పారు. సమర్థులు కోణార్కు వైపు వచ్చి సూర్యదేవాలయాన్ని సందర్శించి స్వామిని దర్శించగానే భగవంతుడు తన తండ్రికి దర్శనమిచ్చుట, ఆతిథ్యం స్వీకరించుట, తల్లిదండ్రులకి 2 పుత్రులను అనుగ్రహించుట, అంతేకాక రామదర్శనమును కలిగించుట మొదలగు తమ జన్మకారణం వృత్తాంతమంతా కూడా స్ఫురణకి వచ్చింది. ఆనంద పరవశులై నీ కృపాకటాక్షాలు నిరంతరము మాపై వర్షింపచేయి అని మనసారా ప్రార్థన చేసుకుని నమస్కారం చేసుకుని ఆనందాతిశయంతో రాత్రి అక్కడే మజిలీ చేశారు. అక్కడ నుంచి బయలుదేరి బంగాళాఖాతంలో ఉన్నటువంటి ప్రసిద్ధికెక్కినటువంటి శ్రీమన్నారాయణుడు 2వ అవతారమైనటువంటి మహాకూర్మ రూపంలో వెలసినటువంటి సుక్షేత్రము శ్రీకూర్మ క్షేత్రం చేరుకుని అక్కడ స్వామిని దర్శించుకున్నారు. సుదీర్ఘ ప్రయాణం చేసినందున అక్కడ ఒక దినము విశ్రమించారు. ఈ క్షేత్రం నుండి స్వామి సమర్థులు ఆ క్షేత్రం నుండి స్వామి సమర్థుల వారు శ్రీముఖలింగేశ్వర స్వామికి నెలవై ఉన్నటువంటి మహాక్షేత్రం ముఖలింగేశ్వర క్షేత్రం అని తెలుసుకొని అక్కడికి చేరారు. దేవాలయానికి పోయి ముఖలింగేశ్వర స్వామిని స్తుతి చేసి నమస్కారం చేసి ఈ క్షేత్రంలో ఒక రోజు గడిపారు. తరువాత సింహాచల క్షేత్రాన్ని చేరుకున్నారు. అక్కడ వరాహలక్ష్మీ నరసింహస్వామిని వారిని నిలిచి భక్తులకి అపారమైనటువంటి వరాలనిచ్చేవాడు. అది ప్రశాంత వాతావరణము కలిగి వృక్షములతోని పుష్పలతలతోని నిండి జలపూర్ణ సరస్సులతో ఎంతో శోభాయమానమై ఉన్నది. అక్కడ స్వామిని తనివి తీరా దర్శించుకుని ఆ స్వామి కృపకై ప్రార్థించి తీర్థాటన కార్యక్రమాలు కొనసాగించారు. స్వామి సమర్థులు అక్కడ నుండి మార్గమధ్యంలో ఉన్నటువంటి పంచారామ క్షేత్రంలో దర్శించి శ్రీకాకుళేశ్వరమునందు వేంచేసి ఉన్న ఆంధ్ర మహావిష్ణువు దర్శించారు. అక్కడి నుంచి దక్షిణాదిగా సముద్ర తీర ప్రాంతమునందు ప్రయాణం చేస్తున్న మార్గమధ్యమున్న అనేక చిన్న పెద్ద క్షేత్రాలను దర్శిస్తూ రామేశ్వరాన్ని చేరుకున్నారు. రామేశ్వర క్షేత్రంలో శ్రీరామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠించబడినటువంటి రామేశ్వర లింగాన్ని అర్చనలు చేసి రామాయణంలో ఉన్న ఘట్టాన్ని జ్ఞప్తికి తెచ్చుకుని శ్రీరామచంద్రమూర్తి శివలింగ ప్రతిష్ఠ చేసి సంకల్పించి హనుమంతులు వారు లింగాన్ని తెమ్మని పంపిస్తే వారు వచ్చే లోపల శుభముహూర్తం మించిపోతున్నదని సీతామాత తన చేతితో సైకతలింగాన్ని చేసింది. దానికే సీతారాముల వారు ప్రాణప్రతిష్ఠ చేశారు. ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత ఆంజనేయ స్వామి వారు శివలింగాన్ని తెచ్చాడు. తాను తెచ్చిన లింగానికి ప్రాణప్రతిష్ఠ చేయమని మారుతి పట్టుబడితే శ్రీరామచంద్రమూర్తి చిరునవ్వు నవ్వి
సైకతలింగాన్ని తొలగించు, ఆ స్థానంలో దీన్ని నేను ప్రతిష్ఠిస్తాను అన్నాడు. హనుమంతుడు తన బలాన్నంతా కూడా ఉపయోగించినప్పటికీ ఆ లింగం కదలలేకపోయింది. వారికప్పుడు శ్రీరామచంద్రమూర్తి బలము, సీతామాత ఆశీర్వాదం వలన తనకు ఎప్పటికప్పుడు కావలసిన బలం లభించనే కానీ తన బలము తానది కాదని తెలుసుకున్నాడు. అప్పుడు చేతులు జోడించి శ్రీరాముని చేత ప్రతిష్ఠించబడినటువంటి శ్రీరామేశ్వరానికి ప్రణామాలు చేసి సీతారాములకు నమస్కారం చేశాడు. సీతారాములు హనుమంతుని ఆశీర్వదించి ఆయన తెచ్చిన శివలింగాన్ని కూడా కొంచెం దూరంలో ప్రతిష్ఠించి అతనికి సంతోషాన్ని కలిగించారు. వానర వీరులందరినీ కాక అక్కడ దేవతలు కూడా ప్రసన్నులై ఆ చుట్టుపక్కలకి 22 బావులు తవ్వారు. ఆ బావుల్లో తీర్థాలన్నీ కూడా పవిత్రాలు, పాప పరిహారాలు. ఈ ఘటనంతా జ్ఞప్తికి రాగా హనుమంతుల వారు వారిని తలుచుకుని అప్పుడు హనుమంతులు అక్కడికి వచ్చి సమర్థుల వారిని లంకగా తీసుకువెళ్ళారు. అక్కడ విభీషణుల వారి దర్శనం కాగానే స్వామి సమర్థుల వారికి పాదాభివందనం చేశారు. విభీషణుల వారు హనుమంతుల వారిని ఉచిత రీతిని సత్కరించి శ్రీ సమర్థులను ఆలింగనం చేసుకున్నారు. సమర్థులని వినయ విధేయతలతో విభీషణుడు చాలా ముగ్ధుడై షడ్రసోపేతమైనటువంటి విందు భోజనం చేశారు. భక్తులైనటువంటి ఈ ముగ్గురి కలయిక త్రివేణి సంఘంలా పవిత్రమైంది. తర్వాత విభీషణుడు మహాత్మా, పూర్వం జ్ఞానదేవులు, నామదేవులు సంకీర్తన విన్నాము. తమరు కూడా కొంతసేపు సంకీర్తన చేసినట్లయితే మేము విని ధన్యుడు అవుతామన్నారు. వెంటనే సమర్థులు చక్కగా శ్రీరామనామ సంకీర్తన వినిపించారు. విభీషణుడు, హనుమంతుడు కూడా తన్మయులయ్యారు. విభీషణుడు అభ్యర్థన మేరకు 2 నెలలు సత్సంగాలు సంకీర్తనతో గడిపారు. తర్వాత పశ్చిమ సముద్ర తీరంలో గోకర్ణేశ్వరుడు చేరి అక్కడ మహాబలేశ్వరుని శ్రీ గణేశ్వరుని ప్రతిష్ఠించారు. అది కూడా శ్రీరామచంద్రమూర్తి పుట్టక పూర్వం రావణుని తపఃఫలితంగా ఈశ్వరుడు ప్రసాదించిన ఆ లింగం. ఈ క్షేత్రం కైలాసం అంతటి మహాపుణ్యక్షేత్రంగా అలరారుతున్నది. అక్కడ మహాబలేశ్వరుని అర్చించి అక్కడ నుండి మురుడేశ్వరం అనే క్షేత్రాన్ని చేరుకుని ఆ క్షేత్రంలో ఉన్నటువంటి మురుడేశ్వర స్వామి వారిని దర్శించి అర్చించారు. తరువాత దక్షిణాపదమును కలిగినటువంటి శేషాద్రిని చేరారు. అక్కడ మహామహిమలకు నిలయమైనటువంటి కలియుగ దైవం అని ప్రసిద్ధి చెందినటువంటి వెంకటేశ్వరుని దర్శించి మనసారా ప్రార్థించి కొన్ని దినములు అక్కడే ఉన్నారు. తరువాత సమర్థులు మార్గమధ్యంలో ఉన్న క్షేత్రాలన్నీ దర్శించి శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించి అక్కడ ఉన్న అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైనటువంటి మహాశక్తి పీఠము శ్రీ భ్రమరాంబాదేవి పీఠం ఉన్నది. శ్రీశైల మల్లికార్జున లింగం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటై విరాజిల్లుతోంది. ఆ మలయమారుతం లోతున్న పారుతున్న కృష్ణానది, పాతాళ గంగ ఉన్న భక్తులకు ఆహ్లాదకరంగా ఉన్నది. అనేక తరుళతా వృక్ష గుల్మాదులు, ఔషధాలు కలిగినటువంటి పవిత్ర క్షేత్రం అది. ఔషధ లతలపై నుండి ప్రవహిస్తున్నటువంటి అక్కడ నీటి యందు సకల ఔషధ గుణాలు కలిగి ఉంటుందని, వారిని సేవించిన వారికి రోగోపశమనం కలుగుతుందని ప్రతీతి. శ్రీ సమర్థులు అక్కడ నుంచి బయలుదేరి మార్గమధ్యంలో ఉన్న క్షేత్రాల మీదుగా బాల నరసింహం, పానకాల నరసింహం అంటే మంగళగిరి, రాచోటి, వీరభద్రం అనే పురాణ ప్రసిద్ధి కలిగినటువంటి పంచలింగాలు, పంచారామాలు దర్శించుకుని తర్వాత వారి ప్రయాణం కిష్కింధా నగరం వైపు సాగింది. అక్కడ పంపా సరోవరం, ఋష్యముఖ పర్వతం మొదలైన రామాయణ ప్రసిద్ధులు అయినటువంటి పుణ్యక్షేత్రాలను దర్శించారు. అక్కడ నుండి కార్తీక స్వామిని దర్శించి దేవగిరికి పైకి పోయి కొన్ని దినములు క్షేత్రంలో నివసించారు. అక్కడ నుండి దక్షిణ కాశీ అని పేరుగాంచినటువంటి కరవీర క్షేత్రాన్ని దర్శించి ఆ పైన కర్ణాటక, కొంకణ మార్గం సముద్ర తీర ప్రాంతాలు ప్రయాణం చేసి తీర ప్రాంతంలో క్షేత్ర దర్శనాలు చేసుకుంటూ మజిలీలు చేస్తూ మహాబలేశ్వరం వచ్చారు. ఇది కృష్ణానదికి పుట్టినటువంటి చోటు. ఆ పైన భీమశంకరుడు దర్శించుకుని తరువాత పండరీపుర క్షేత్రాన్ని చేరి మొక్కారు. చేరువులో ఉన్న చంద్రభాగా నదీ తీరంలో ఉన్న ఇసుక దిన్నెలపై విశ్రమించి ఆ క్షేత్ర మహత్యాన్ని, పుండలీకుని చరిత్రని మననం చేసుకుని పుణ్యాత్ముని కోసం దర్శనమివ్వడానికి వచ్చిన వేలాది లక్షలాది మంది భక్తులను ఉద్దేశించి తరింపజేసినాడు ఈ పాండురంగడు తన్మయుడై కొంతసేపు అక్కడ ఉన్నారు. ఆ క్షేత్రమందలి సాధు సంతులను కలిసి వారి కోరికపై సాధనలయందు ముందుకు పోవడానికి కొన్ని సూచనలు తెలియజేశారు. అక్కడ నుండి భీమానది జన్మస్థానమైనటువంటి డాకిని భీమశంకర క్షేత్రానికి వెళ్ళి అక్కడ విరాజమానమైనటువంటి భీమశంకరుని దర్శించి సేవించారు. అక్కడ నుండి గోదావరి తీరం నాసికా త్ర్యంబకాన్ని చేరి ఆ క్షేత్రము తీర్థము భక్తుల పాపరాశలను భస్మం చేసింది. అక్కడ ఉన్నటువంటి త్రయంబకేశ్వరుని దర్శించి పూజించారు. తరువాత తాను యాత్రని ప్రారంభించి క్షేత్రమైనటువంటి పంచవటిని చేరి అక్కడ పంచగంగా స్నానం ఆచరించి తరువాత శ్రీరామచంద్రమూర్తి సన్నిధిలో సాష్టాంగ నమస్కారం చేసి ఇలా ప్రార్థించారు. హే రఘువంశవర్ధన,
శివధనుర్భంజన శ్రీరామ, నీ కృపచేతన కర్తవ్య పాలనకై దేశంలోని నానా ప్రదేశంలోని ప్రజల జీవన విధానాన్ని నేను వెళ్ళి పరిశీలన చేశాను. భిన్న భిన్న రీతుల సామాజిక, ధార్మిక, రాజకీయ వ్యవహారాలు దర్శించాను. నానా పట్టణాల్లోని, పల్లెల్లోని, క్షేత్రాల్లోని ఆధ్యాత్మిక ప్రబోధాలు పట్టు లేకుండా విషయాన్ని గ్రహించాను. ఆయా క్షేత్ర దైవాలకై కృపకై ప్రార్థన చేశాను. పుణ్యతీర్థాల్లో స్నానం చేసి నేను చేసిన తీర్థాటన పుణ్యఫలం హే రామచంద్ర, ఇదిగో నీ పాదార విందాల యందు సమర్పిస్తున్నాను. ఇక నీవు నడిపినట్లు నడుచుకుంటాను, ఆజ్ఞాపించమని వేడుకుంటే శ్రీరామచంద్రమూర్తి గోదావరి తట యాత్ర చేయమని ఆదేశించారు. విద్యాసాగర సమర్థుల చేత తర్వాత గోదావరి తటయాత్రకై బయలుదేరారు. వారికి శ్రీరామచంద్రమూర్తి, శ్రీ హనుమంతుడి తాలూకా అండదండలు రక్షాకవచంగా పనిచేశాయి. కాబట్టి వారు ఏ దేశమైనా ఎటువంటి కష్టము కలగలేదు. దైవకృపను ముందుగా పొందిన వారికి అన్ని శుభములే సమకూరుతాయని నిత్యానందుల వారు ఇవాళకి ఈ విషయాన్ని చెప్పి ముగించారు. జై జై రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఆపదామపర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అయ్యా, ఇక్కడికి ఇవాళ 12వ అధ్యాయం